ఈరోజు పిల్లల బ్రెయిన్ గురించి మాట్లాడుకుందామా? పిల్లల బ్రెయిన్ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ గనుక 2 బ్రెయిన్స్ వర్క్ అయితే మనకి లాజికల్ థింకింగ్ అనేది బాగా వర్క్ అవుతదనమాట. మనకు మామూలుగా మీరెప్పుడైనా గమనియండి, రైట్ హ్యాండ్ పని చేస్తా ఉంటే గనక లెఫ్ట్ బ్రెయిన్ వర్క్ అవుతది. లెఫ్ట్ హ్యాండ్ రాస్తా ఉంటే గనక రైట్ బ్రెయిన్ వర్క్ అవుతది. మన రైట్ బ్రెయిన్‌లో మొత్తం అంతా లాజికల్ థింకింగ్ ఉంటదనమాట. ప్రతి ఓళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే ఎక్కువ వర్క్ అవుతది. ఎంతసేపు బ్రెయిన్ బ్రెయిన్ అంటా ఉంటాను ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకైతే గనక ఇట్లా లాజికల్ గేమ్స్ కనుక ఇస్తే గనక వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతది. ఎప్పుడు టీవీయే కాదు, ఎప్పుడు బుక్సే కాదు, వాళ్ళు ఆడుకోనివ్వాలనమాట. ఇంతకుముందు మనం బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలకి బయటికి పంపియలేం కదా! అందుకని చెప్పి ఇలాంటి చిన్న చిన్న పజిల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతది. నేను ఒక్కొక్కసారి హేమన్య దానికి చాలా సర్ప్రైజ్ అవుతానండి. కృతిక దానికి కూడా. వాళ్ళు తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అయితే చేస్తారనమాట.